వాక్యం తెలియజేసి ఎదుట ఉన్న గ్రామాలకు మీరు వెళ్ళండి. సో ద వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ పామ్ సండే ఈస్ టు రీచ్ అవుట్ ద అన్రీచ్డ్. దట్ ఈస్ వాట్ ద మెసేజ్. ఈరోజు కాబట్టి ఈత మట్టలు తెచ్చుకోవాలా, దానికి మందార పూలు కొచ్చాలా, రోడ్డు మీద నుంచోవాలా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునండి. ఒకవేళ ఈ మాట సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇష్టమైద్దా? పల్లెటూరులో ఉన్న వారికి ఎదుట ఉన్న పట్టణాలకి వెళ్ళండి అంటే మంచిగా అనిపిస్తుంది. పట్టణంలో ఉన్న వారికి ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి. విలేజ్లకు మేము వెళ్ళామండి, మాకు కావలసిన సౌకర్యాలు ఉండవండి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించమని పాత నిబంధన కాలంలోనే కీర్తనల గ్రంథము 96లో దేవుడు మాట్లాడితే, నూతన నిబంధన కాలంలో ఇంకెంత ఎక్కువగా ప్రకటించాలి సువార్తను? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ప్రకటించమని, సమయమందును అసమయమందును ప్రయాసపడి ప్రకటించమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంటే, నన్ను ఆకర్షిస్తే మేము పరిగెత్తుకొస్తామని స్ఫూర్తి పాత నిబంధనలు పరమగీతులు కనబడుతుంటే, రక్షించబడ్డ తొలి గడియలలో నేను నా తల్లింటి వారు, తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వారు కలిగిన వారందరూ కాపాడబడాలని పాత నిబంధన కాలంలోని రాహాబు వంటి వారే మొరపెడితే, నూతన నిబంధన క్రైస్తవుడు నశించిపోయి ఆత్మల పట్ల ఎంత భారం ఉండాలి?